ప్రేస్తుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పొడుగున్న మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆ సజీవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాక్యం అందుకుని ముందుకెళ్ళడానికి మనకు జీవమిచ్చి నడిపించిన ఆ సర్వోన్నతిని వాక్కును అందుకొని ఆయన్ను ఘనపరుస్తూ ముందుకు కొనసాగుతాం. దేవుడు ఇస్తున్నటువంటి ఈ దిన వాక్యము మనకు అనుగ్రహిస్తున్న వాక్యము రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రధానంగా ఈ వాక్యంలో కనబడుతున్నది ప్రేమ అండి. ప్రేమ. ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమను చూపించట్లేదు, మానవుల ప్రేమను చూపించట్లేదు, తల్లిదండ్రుల ప్రేమను, ఇహలోక సంబంధమైన ఏ ప్రేమను గురించి కూడా దేవుడు మాట్లాడట్లేదండి ఈరోజు వాక్యంగా. ఎందుకంటే దేవుడు తన ప్రేమను బట్టి మాత్రమే మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. అంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కదండి. అంటే ఆయన లోకాన్ని ప్రేమించి వచ్చాను అని యోహాను సువార్తలో మాట్లాడతాడు. ఆ ప్రేమ ఎప్పుడైతే ఆయన వచ్చి ఆరోహణం అయ్యేంత వరకు కూడా, అంటే సిలువకు తను తాను అప్పగించుకొని ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనకు రక్షణనిచ్చి ఆ పునరుత్థాన విజయమును మనకు అనుగ్రహించి జీవవాక్యాన్ని మన చేతుల్లో పెట్టి జీవ గ్రంథాన్ని ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఆగిపోలేదండి. అక్కడితో ఆయన ప్రేమ ఎండ్ అవ్వలేదండి. అంటే ఆ ప్రేమ నిరంతరము కొనసాగుతూనే ఉండే ప్రేమ. ఆ ప్రేమను బట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా. ఎలా వెల్లడిపరచుచున్నాడు? ఏ విధంగా వెల్లడిపరచుచున్నాడు? ఎందుకు ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అంటే తన ప్రేమను చూపిస్తున్నాడండి మన పట్ల కదా. ఒక్క ఉదాహరణ చెప్పుకుందాం. ఈరోజు దేవుడి ప్రేమ మన పట్ల ఉంది అని అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలమా అండి? మనం ఉన్నాము అని అనడమే కదండి ఆయన ప్రేమ. ఆయన తన ఉచితమైన కృపచేత మనకు రక్షణను అనుగ్రహించాడు. తన ఉచితమైన కృపచేత జీవాన్ని ఇచ్చాడు. తన ఉచితమైన కృపచేత ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ సజీవుల లెక్కలో నిలబెడుతున్నాడు. ఇదంతా ప్రేమను బట్టే కదండి దేవుడు చేస్తున్నాడు. ఈ ప్రేమను దినదినము వెల్లడిపరుస్తూ కీర్తనల గ్రంథంలో దావీదు అన్నట్టుగా, అనుదినము నా ఎడల దేవునికి నూతనమైన వాత్సల్యము పుట్టుచున్నది అని అతను సెలవిస్తాడు కదా. అదే విధంగా దేవుడు అంటున్నాడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. అంటే నిన్నటికి ఎండ్ అయిపోలేదు, ఈరోజు కొత్తగా ప్రేమ రాలేదు, లేక ఈ రోజుకి ఎండ్ అయిపోయి ఇంతటితో ముగిసిపోలేదు. అంటే మనము భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆ పరిశుద్ధ దేవుని ప్రేమ మనల్ని వెంబడిస్తూనే వస్తూ ఉంటుందండి. ఆ ప్రేమ నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఉంది అని చెప్పడానికి వెల్లడిపరచుచున్నాడు. ఇది నిరంతరమైనటువంటి ఒక కొనసాగింపుగా ఆ ప్రేమను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి ఆయన వెల్లడి పరుస్తున్నాడు. కాబట్టి ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చనిపోతే ఆ ప్రేమ ఎట్లా వస్తుందండి అనని అరకొర జ్ఞానం కలిగిన వాళ్ళు చాలామంది అనుకోవచ్చు, వాక్యం తెలియని వాళ్ళు. కానీ అదే అగాపే ప్రేమ అండి. మన నిరంతరమైన దేవుని ప్రేమను పొందుకుంటూ ముందుకు కొనసాగుతున్న ధన్యత ఆయన నమ్మిన బిడ్డలకు మాత్రమే ఆయన కలుగజేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, దేవుడు మన ఎడల కలిగిన తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఏ విధంగా వెల్లడిపరచుచున్నాడు అంటే ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆ పరిశుద్ధ పరలోక తండ్రి మన కొరకు ఆయన కుమారుణ్ణి భూమి మీదికి నడిపించి ఆయన ఏం చేశాడండి? మన కొరకు క్రీస్తు చనిపోయే విధముగా ఆ పరలోక తండ్రి ప్రణాళికలో ఆయన కుమారుని కేవలము మన కొరకు, మనల్ని ప్రేమించిన ఆయన ప్రేమ కొరకు ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు ఈ భూమి మీదికి నడిపించాడండి. ఆ వచ్చిన వ్యక్తి ఏం చేశాడు? మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆ క్రీస్తు చనిపోయాడండి. అదండి ఆయన ప్రేమ.
ఈరోజు మన పిల్లల గురించో, మన భర్త గురించో, లేక మన భార్యలను గురించో, తోడబుట్టిన వాళ్ళని గురించో, లేక ఇంకెవరి మీద అధికంగా మనము ప్రేమిస్తున్నామో వాళ్ళని గురించో చనిపోయే పరిస్థితి వస్తే మనం ముందడుగు వేయలేమండి. అసలు ఎవరైనా చేయగలరా అండి? అది ఇంకా కలలోని మాటని, ఇంకా ఊహకందని విషయం అది అసలు. కానీ మన దేవుడు ఏ సంబంధము లేదు, తల్లి గర్భములో మనల్ని పిండముగా ఉన్నప్పుడే చూశాను అని అన్న ఒకే ఒక కారణం చేత పరిశుద్ధుడు మనల్ని అధికముగా ప్రేమించి నిరంతరమైన ప్రేమలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఆయన చెప్తున్న మాట, మనము పాపలమై ఉండగానే మన కొరకు క్రీస్తు చనిపోయాడు. అది ఆ ప్రేమ. అంటే నువ్వు ఎరగక ముందే నీ పట్ల ఉన్న ఆ ప్రేమ, నువ్వు వచ్చిన తర్వాత నీ పట్ల కొనసాగుతున్న ప్రేమ, రేపు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ నిరంతర ప్రేమలోనే నువ్వు దేవుని దగ్గర ఉండబోతున్నావు. ఆ ప్రేమకు మరణం లేదు. అదే పునరుత్థాన ప్రేమే ఉన్నదండి. ఆ ప్రేమ ఈరోజు నీకు ఇవ్వడానికి ఆ ప్రేమను గుర్తు చేసుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ సమస్యలో ఉన్నావమ్మా? కృంగిపోకు. నువ్వు ఏమి కాని స్థితిలో ఉన్నప్పుడే నిన్ను దేవుడు ప్రేమించాడే. ఇప్పుడు ఆయనకు బిడ్డగా, కుమారుడిగా నువ్వు మారిపోయిన తర్వాత నువ్వున్న కష్టాల్లోనో, నువ్వున్న శ్రమల్లోనో, నువ్వున్న శోధనల్లోనో నిన్ను విడిచిపెడతాడని ఎలా అనుకుంటున్నావు? నువ్వు నిన్ను ప్రేమించిన వాడు అంత ఈజీగా వదిలిపెట్టేస్తాడా? మనుషులు వదిలిపెట్టేస్తారేమో, లేక తప్పుదోవల్లో తిరుగుతున్న యువత ఈరోజు వదిలిపెట్టేస్తారేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ. కానీ ఈ ప్రేమ అటువంటి ప్రేమ కాదు. లోకాతీతమైన ప్రేమ ఈ ప్రేమ. ఈ ప్రేమను దేవుడు నీకు ఇచ్చి ఈ వెల్లడి పరుస్తూ ఆయన చెప్తున్న మాట, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆ పరలోక పరిశుద్ధ తండ్రి క్రీస్తు మన కొరకు చనిపోయాడండి. అదండి ఆయన ప్రేమ. ఆ ప్రేమ నీకు, నాకు, మనకు తోడున్నంత వరకు ఏ విషయంలో భయపడిపోవడం, శారీరక బలహీనత నిన్ను ఆవరించి ఉందా? అది నీవు ప్రార్థన చేసి నీ పరిశుద్ధుడికి, నీ గొప్ప తండ్రికి అసాధ్యమైనదా? ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థతనిచ్చి ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు కదా. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అప్పుల భారం ఉందా? దేవుడు నిన్ను అప్పిచ్చేవారిగా నిలబెడతానన్నాడు, కానీ అప్పు తీసుకునేవారిగా నిలబెడతానని చెప్పలేదు. ఆ మాట అబద్ధమైన మాట కాదు కదా, నెరవేర్చే మాట కదా. అన్ని విషయాల్లో నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ఆశీర్వాదానికి వారసులు అవటకు మిమ్మల్ని పిలిచానని సెలవిచ్చిన దేవుడి మాట అబద్ధం కానేరదు కదా. మరి ఆ ప్రేమ నీ పట్ల ఉన్నప్పుడు నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు బలహీన పడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ నిరంతరమైన ప్రేమలో ఎప్పుడూ మార్పు ఉంటుందండి. అందుకే ఆ ప్రేమమయుడు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడండి. ఆ ప్రేమను పొందుకుంటే, ఆ ప్రేమను నువ్వు రుచించగలిగితే దావీదు వలె నువ్వు కూడా చెప్పగలవు, యెహోవా ఉత్తముడని రుచి చూచి నేను తెలుసుకున్నానని మనము కూడా చెప్పగలమండి. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్యా. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రములు. తండ్రి ప్రభ, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించడానికి దిగి వచ్చి మంచి వాక్యమును మాకు అనుగ్రహించారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ద్వారా నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచావు నాయన. అయ్యా, మేము ఇంకా పాపులముగా ఉండగానే ప్రభ నీవు మా కొరకు చనిపోయిన దేవుడవు. ఈ ప్రేమను వెల్లడిపరచుచునే ఉన్న తండ్రివై ఉన్నావని మాట్లాడి ఎంతో బలం ఇచ్చావు నా యేసయ్యా. నీకు స్తోత్రం. ఈరోజు ఈ లోక ప్రేమలు మమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు, కానీ అగాపే ప్రేమ, నీ ప్రేమ మమ్మల్ని నీ పాద సన్నిధికి చేర్చుకుని మమ్మల్ని నిరంతరం నీ కృపలో నడిపిస్తున్నది యేసయ్యా. ఇందును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని ఆశీర్వదించిన నీ కృపా విధానమును బట్టి మీకు స్తోత్రం. అయ్యా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి హస్తాలకు మీ హస్తాలను తోడుగా ఉంచి మీరు దీవించండి. ప్రతి బిడ్డకు మీ పునరుత్థాన విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వివాహము కాని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వివాహ ద్వారములు తెరిచి వారికి తగినటువంటి వివాహ జీవితాన్ని దయచేయండి యేసయ్యా. ఎవరైతే అప్పుల భారముతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తుండగా సకల సమృద్ధి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్యా. యవనస్తులు దారి తప్పిపోకుండా అయ్యా ఇదిగా తమ కాడి మోసుకుంటూ నీ పాద సన్నిధిలో యథార్థంగా కొనసాగడానికి సహాయము చేయండి నా యేసయ్యా. నీకు స్తోత్రములు. చిన్న బిడ్డలకు మీ కాపుదల దయచేయండి. రానున్న వేసవిలో ప్రభ, వృద్ధులైన వారు, చిన్న పిల్లలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ కృపలందరినీ బలపరిచి ముందుకు కొనసాగింపచేసి మీరు మాత్రమే మహిమ పొందమని మీ ప్రేమ, కృప, సమాధానములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మంచి వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరచాడని,
ఆశీర్వాదముగా అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా అనేకులు ఆశీర్వదించబడడానికి ఈ వాక్యమును వారి దాకా వెళ్ళడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయమని మనవి చేసుకుంటూ అందరికీ ప్రైజ్లాడు. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవానికే స్తుతి.